హై వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. యుఎస్ మార్కెట్స్ నిన్న చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. డౌజోన్స్ 0.36%, నాస్డాక్ 0.52%, అలాగే ఎస్ఎన్పి 0.45% దాకా లాభాలు నిన్న ముగియడం చూస్తున్నాం. నాస్డాక్ మళ్ళీ మరొక నూతన గరిష్ట స్థాయిని టచ్ చేసింది. చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ యుఎస్ మార్కెట్స్లో కొనసాగుతుంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. జాబ్ క్లెయిమ్స్ డేటా ఒకటి పాజిటివ్గా వచ్చిందనేది అక్కడ గవర్నమెంట్ చెప్తున్నమాట. అయితే కొత్తగా జాబ్స్లో జాయిన్ అవుతున్న వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది జూన్లో. ఎందుకంటే మేలో లాక్డౌన్ కారణంగా బాగా ఇబ్బందులు పడ్డారు. దాని నుంచి చాలా స్ట్రాంగ్గా కొత్త జాబ్స్ పెరిగాయని చెప్పి కంపెనీ చెప్తున్నా, అంటే అక్కడ లేబర్ డిపార్ట్మెంట్ చెప్తున్నమాట. ఇది సెపరేట్ రిపోర్ట్. ద లేబర్ డిపార్ట్మెంట్ సెట్స్ ఆల్మోస్ట్ 48 lakhs ఆఫ్ జాబ్స్ ఫర్ యాడెడ్ ఇన్ ద జూన్. బట్ అదే టైంలో జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఏదైతే ఉందో, దిస్ మార్కెట్ ఈస్ ద 15th straight week in which initial claims remained above 1 million. సో వరుసగా 15వ వారం కూడా జాబ్స్ లేని వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ద లేబర్ డిపార్ట్మెంట్ సెట్ ఇనిషియల్ జాబ్ లాస్ క్లెయిమ్స్ రోజ్ బై 1.42 million లాస్ట్ వీక్. 14 లక్షల దాకా జాబ్లెస్ లేని వాళ్ళ డేటా పెరిగింది. డౌజోన్స్ లాంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది దాదాపు 13.8 లక్షల మంది జాబ్లెస్ క్లెయిమ్స్ ఉంటాయని, కాకపోతే అది 14 లక్షలకు పెరిగింది. సో ఒకవైపు ఏమో కొత్తగా జాబ్స్ వచ్చాయని చెప్పి గవర్నమెంట్ చెప్తోంది, అందువల్ల మార్కెట్స్ పెరుగుతున్నాయి. రెండో వైపు ఏమో జాబ్లెస్ క్లెయిమ్స్ యూఎస్లో పెరిగిపోతున్నాయి విపరీతంగా. బట్ మార్కెట్స్ ఏమో దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా నాస్డాక్ లైఫ్ టైం హైని టచ్ చేస్తుంది. సో ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది అంటే, ఎకానమిస్టులు ఫెయిల్ అవుతున్నారా, అనలిస్టులు ఫెయిల్ అవుతున్నారా, లేకపోతే ఏది అసలు ఏ ఫ్యాక్టర్ మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నది ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కని అంశంగా కనిపిస్తుంది. ఇక ఎకనామిక్ టైమ్స్ చూద్దాం. ఫస్ట్ పేజ్లో డ్రాఫ్ట్ ఈకామ్ పాలసీ సీక్స్ టు సెటప్ రెగ్యులేటర్ రెస్ట్రిక్ట్ డేటా స్టోరేజ్. ఇప్పుడు మన దగ్గర డేటా కంపెనీస్, ఈ కామర్స్ కంపెనీస్ ఏమున్నాయంటే, ఇప్పుడు మన డేటాని, అంటే ఇప్పుడు మనందరూ ఏమైనా కొనుగోలు చేస్తామో ఆ డేటాని విదేశాల్లో స్టోర్ చేసుకోకుండా కొన్ని ప్రభుత్వం ఆంక్షలు విధించబోతోంది. మన డేటా ఇక్కడ మన దగ్గర మాత్రమే ఉండాలి అని చెప్పి, ఎందుకంటే ఈ డేటా సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో. ఇక నో లాకింగ్ డౌన్ ఆఫ్ ఫండ్ రైజింగ్. సో ఫండ్ రైజింగ్కి ఎలాంటి ఇబ్బందులు కలగలేదు ఈ లాక్డౌన్ కారణంగా. అంటే ఎందుకంటే రిలయన్స్ రైట్స్ ఇష్యూ గురించి, హిందుస్థాన్ యూనిలివర్ ఇష్యూ గురించి, కోటాక్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఎస్బీఐ లైఫ్, మెట్రోపోలిస్, ఇట్లా వీళ్ళందరూ షేర్లు అమ్మి నిధులు సమీకరించిన సంగతి ఒక స్టోరీని ప్రచురించడం జరిగింది. అలాగే మనకి కేకేఆర్ టు బై 54% స్టేక్ ఇన్ జేబీ కెమికల్స్ ఫర్ 3,100 రూపీస్. ఈ పిఈ సంస్థ ఒక్కొక్క షేర్కి 745 రూపాయలు ఇచ్చి జేబీ కంపెనీ కొనుగోలు చేసింది. ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన పోటీ నడుస్తూనే ఉంది. ఎట్టకేలకి కేకేఆర్తో డీల్ అయితే ఫైనలైజ్ అయింది. ఇక వందే భారత్ ఫేర్స్ స్లాషెడ్ ఫర్ యూఎస్ అండ్ కెనడాకి సంబంధించిన ఫ్లైట్స్ ఏదైతే వందే భారత్ మీద నడుపుతున్నారో ఆ ఫ్లైట్స్ ఛార్జీలు 25 నుంచి 40% దాకా తగ్గించామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. ఒక రకంగా అక్కడి నుంచి ఇక్కడికి మన దేశానికి రావాలనుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఇప్పటికి కూడా దాదాపు 5-6 లక్షల మంది ఇంకా అక్కడ లైన్లో ఉన్నారు తమ లాటరీ కోసం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేందుకు కాస్త తక్కువ ధరతో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా చాలా స్టాక్ స్పెసిఫిక్ అంశాలు కూడా చూద్దాం. సో ఇవాళ మనం నిన్న ఒక న్యూస్ వచ్చింది, మనందరికీ తెలిసిందే. హెచ్డిఎఫ్సి లైఫ్ రీప్లేస్ చేయబోతోంది వేదాంతాని. వేదాంత మనకు తెలిసింది డీలిస్టింగ్ చేయబోతుంది. వ్యక్తిగత, అంటే వాళ్ళ వాలంటరీగా డీలిస్ట్ చేయబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో హెచ్డిఎఫ్సి లైఫ్ ఆ స్థానాన్ని ఆక్రమించబోతోంది నిఫ్టీ 50లో. సో ఇప్పుడు నిఫ్టీ 50లో 3 కంపెనీలు ఉండబోతున్నాయి: హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్. సో హెచ్డిఎఫ్సి గ్రూప్కి ఇది ఒక రకంగా ప్రతిష్టాత్మక అంశంగానే చెప్పుకోవచ్చు. అలాగే నిఫ్టీ నెక్స్ట్ 50 అని ఒక ఇండెక్స్ ఉంది. ఆ ఇండెక్స్లో వేదాంత స్పేస్లో ఎస్బీఐ కార్డ్స్ రాబోతోంది. సో హెచ్డిఎఫ్సి లైఫ్ ఫోకస్ బాగా పెరగబోతోంది. మేబీ మరింతగా యాక్టివిటీ ఈ స్టాక్లో ఉండొచ్చు. ఎందుకంటే నిఫ్టీ 50లోకి స్టాక్స్ వచ్చాయంటే చాలామంది వాటిని కాన్ఫిడెంట్గా తీసుకొని పెద్ద ఫండ్ హౌస్లు కానీ, హెచ్ఎన్ఐలు కానీ, లేదంటే మళ్ళీ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్ ఉన్నాయంటే వాటిని కాస్త కళ్ళు మూసుకొని కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి హెచ్డిఎఫ్సి లైఫ్లో మేబీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా యాక్టివిటీ ఉండే అవకాశం ఉంటుంది పాజిటివ్గా. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ రైట్స్ ఇష్యూ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రైస్తో పోలిస్తే 10% తక్కువకి వాళ్ళు రైట్స్ ఇష్యూని ఆఫర్ చేస్తున్నారు. 122 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉంటే 110 రూపీస్కి రైట్స్ ఇష్యూ ఇస్తుంది. సో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మనందరికీ తెలుసు. లూయిస్ ఫిలిప్పి, వ్యాన్ హ్యూసన్,
పీటర్ ఇంగ్లాండ్, ప్యాంట్లూన్స్ లాంటి బ్రాండ్స్ని ఓన్ చేసుకున్న సంస్థ. డెట్ బాగా ఉంది కంపెనీకి, దాదాపు 2,500 కోట్ల రూపాయల డెట్ ఈ మార్చి నాటికి ఉంది. సాధ్యమైనందుకు దాన్ని తగ్గించుకోవాలని చెప్పి కంపెనీ చూస్తుంది. అందులో ప్రయత్నాల్లో భాగంగానే రైట్స్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించి అప్పులు తగ్గించుకోవాలని కంపెనీ చూస్తుంది. అన్లీస్ట్ ఎక్స్పెక్టెడ్ నెట్ టు బి రెడ్యూస్డ్ బై 25% to 1,900 crores. ఈ రైట్స్ ఇష్యూ అంతా ఓకే అయిపోతే 1,900 కోట్లకు డెట్ తగ్గుతుంది. ఇలా క్రమంగా డెట్ తగ్గించుకున్నట్టయితే కంపెనీ, ఎందుకంటే వడ్డీల రూపంలో భారీగా చెల్లిస్తుంది కాబట్టి అది తగ్గి మార్జిన్స్ పెరుగుతాయి, మళ్ళీ స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో లాంగ్ టర్మ్ హొరైజన్ దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా హోల్డ్ చేస్తుంటే ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ని వాళ్ళ రైట్స్ ఇష్యూకి దరఖాస్తు చేసుకోవచ్చు. అండ్ రూరల్ ప్లే కీప్స్ పేమెంట్ ఫిన్టెక్ కంపెనీస్ ఇన్ గుడ్ షేప్. నేను పదే చెప్తూనే ఉన్నాను, లాస్ట్ ఒక 1 month 1.5 month నుంచి ఎంతమంది ఫాలో అయ్యారో తెలియదు, కానీ రూరల్ స్పేస్ చాలా అట్రాక్టివ్గా ఉండబోతుంది. రూరల్ థీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, ఎస్పెషల్లీ బ్యాంక్స్ కంటే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఎన్పిఎస్ బాగా తగ్గడంతో పాటు ఈ కోవిడ్ టైంలో లోన్స్ బాగా తీసుకున్న వాళ్ళ సంఖ్య గ్రామీణ స్థాయిలో బాగా పెరిగింది. లోన్లు తీసుకోవడమే కాదు, వాళ్ళని కట్టడం కూడా చాలా బాగా జరుగుతుందన్న ఒక ఇది ఇప్పుడు మనం నెంబర్స్ చూస్తున్నాం. దానివల్ల ఫిన్టెక్ కంపెనీస్ అండ్ పేమెంట్ కంపెనీస్కి చాలా స్ట్రాంగ్గా గెయిన్స్ ఉండబోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్పేస్లో ఒక స్పందన స్ఫూర్తి మాత్రమే ఒకటి ఉంది. అండ్ ఇంతకుముందు ఉన్న కంపెనీ ఒకటి ఎస్కేఎస్ మైక్రో ఫైనాన్స్ ఆర్ భారత్ అన్న కంపెనీ ఇండస్ఇండ్ బ్యాంకులో మెర్జ్ అయింది కాబట్టి, బట్ ఉన్న కంపెనీ మనకు స్పందన స్ఫూర్తి ఒకటే కనిపిస్తుంది. ఏదైనా మంచి కరెక్షన్స్ కనుక డీప్ ఫాల్లో వస్తే లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది స్పందన స్ఫూర్తిని. అలాగే సెన్సెక్స్ దాదాపు మార్చి లో నుంచి 40% పెరిగింది, కానీ ఇంకా చాలా స్టాక్స్ మనకి లోనే ఉన్నాయి. దాదాపు 63% దాకా స్టాక్స్ BSE 50 500లో ఉన్న స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ కంటే కిందే ఉన్నాయనేది ఒక స్టోరీ. సాధారణంగా 200-day మూవింగ్ యావరేజ్ 200 EMA పైన స్టాక్ ఉంటే కాస్త బులిష్గా ఉంది అని ఈ మొమెంటమ్ ఇండికేటర్స్లో భాగంగా టెక్నికల్ అనలిస్టులు చెప్తారు. అట్లాంటి ఇండికేటర్లో 60% ఆఫ్ స్టాక్స్ ఇంకా కిందే ఉన్నాయి. BSE మనకి బ్లూ చిప్స్లో చూస్తే 200 EMA పైన రిలయన్స్, ఎయిర్టెల్, సన్ఫార్మా, నెస్లే, మహీంద్రా అండ్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HCL టెక్, HUL, బజాజ్ ఆటో లాంటి స్టాక్సే ఉన్నాయి. ఇప్పటివరకు మన మార్కెట్స్ని బాగా లీడ్ చేసిన స్టాక్స్ ఉన్నాయంటే రిలయన్స్ ఒకటి, HDFC ట్విన్స్, బజాజ్ ట్విన్స్ లాంటి కొన్ని స్టాక్ స్పెసిఫిక్లో మూవ్స్ వల్ల మనకి ఇండెక్స్ ఈ స్థాయిలో పెరిగింది, కానీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ అలాగే కొనసాగుతూనే ఉంది. BSE 500 ఇండెక్స్ దాదాపు 40% దాకా మనకి లోయర్ లెవెల్స్ నుంచి పెరిగింది. బట్ కాకపోతే ఏంటంటే ఇంకా దానిలో 37% ఆఫ్ స్టాక్స్ ఇంకా 200 DMA కిందే ఉన్నాయి. అంటే ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీగా లేదు, కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్ మాదిరే ఉంది అనేది ఈ స్టోరీ సారాంశం. ఇక క్యాడిలా గెట్స్ నాట్ టు స్టార్ట్ హ్యూమన్ ట్రయల్స్ ఆఫ్ వ్యాక్సిన్. సో నిన్న ఎట్లా మనకి మొన్న భారత్ బయోటెక్కి హైదరాబాద్ చెందిన కంపెనీకి హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించుకునేందుకు అవకాశం లభించిందో, ఈరోజు క్యాడిలాకు కూడా ఈ అవకాశం లభించింది. సో నా సలహా, నా అబ్జర్వేషన్ ఏం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు చాలా కంపెనీస్ లైక్ ఫార్మాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఈ కోవిడ్ డ్రగ్ గురించి తాపత్రయపడుతున్నాయి. ఎవరికి డ్రగ్ వస్తుందో, ఎవరు వ్యాక్సిన్ ముందు కనుక్కుంటారో తెలియని పరిస్థితి. కాబట్టి జస్ట్ ఈ న్యూస్ ఆధారంగా హ్యూమన్ ట్రయల్స్కి అనుమతి లభించిందనో లేకుంటే ఇంకో అనుమతి లభించిందనో అట్లాంటి స్టాక్స్ బేస్ చేసుకుని స్టాక్స్ కొనుగోలు చేసే ముందు మాత్రం 1000 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే గ్లెన్మార్క్లో కూడా మనం అదే స్టోరీ చూసాము. స్టాక్ పీక్ నుంచి బాగా కరెక్ట్ అయింది. ఎందుకంటే ఈ కోవిడ్ డ్రగ్ స్పేస్ అనేది చాలా చిన్నది. వరల్డ్ పెద్ద మేజర్ కంపెనీస్ అన్ని పోటీ పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మన దేశీయ లోకల్ కంపెనీస్ వాటిని తట్టుకుని నిలబడే మనీ పవర్ ఉండదు, మజిల్ పవర్ ఉండదు, వాటిని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసే సౌలభ్యం కూడా ఉండదు. కాబట్టి సో ఇటువంటి న్యూస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్నా. ఇక గిలీడ్ వోంట్ లాంచ్ బ్రాండెడ్ రెమిడిసివిర్ ఇన్ ఇండియా ఇన్ జూలై. సో జూలైలో వాళ్ళు లోకల్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్నారు, లాంచ్ చేయాలని గిలీడ్స్. బట్ దాన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే రెమిడిసివిర్ డ్రగ్ లాంచ్ అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారో ఒక మంత్ది, ఆ మంత్కి సంబంధించిన మొత్తం ప్రొడక్షన్ అంతా US కొనుగోలు చేసేసింది ఇప్పటికే. ఆ తర్వాత రోజుల్లో మరి ఎట్లా అవుతుందో చూడాలి. బట్ ఇప్పటికే 4 కంపెనీలు ఇచ్చేసి ఉన్నాయి వాళ్ళకి ఇండియాలో సెల్ చేసుకునేందుకు లైసెన్సులు ఇచ్చాయి. అందులో హెట్రో సిప్లా కూడా ఉంది. అండ్
ఇంకొక 6 కంపెనీస్ వీటితో పాటు ఎట్రో, సిప్లా, డాక్టర్ రెడ్డీస్, మనకి జైడస్ క్యాడిలా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, సింజిన్, బయోకాన్ లాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి ఈ పాటికే. సో ఈ స్పేస్ బాగా ఓవర్ క్రౌడెడ్ అయిపోతుంది, కాంపిటీషన్ బాగా పెరిగి ప్రైజ్లు ఇంకా ఒకరి నుంచి ఒకరి పోటీకి తక్కువగా అమ్మే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి బెటర్ ఈ న్యూస్ ఆధారంగా స్టాక్స్ని కొనుగోలు చేయడం మాత్రం కరెక్ట్ కాదు అనేది ఒక ఆలోచన. అండ్ డిఫెన్స్ మినిస్టర్ అప్రూవ్స్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఇండిజినస్ అస్త్ర. సో దేశీయ యుద్ధ విమానాలకి లేకుంటే దేశీయంగా తయారయ్యే అస్త్రాల కోసం ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. విమానాలకు సంబంధించింది కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకుంటుంది. ఇప్పుడు మనకు చైనాలో ఇష్యూస్ కారణంగా రష్యా నుంచి మనం మిగ్ విమానాలను కొనుగోలు చేస్తున్నాం తక్షణ అవసరాల కోసం. బట్ రాబోయే రోజుల్లో అయితే ఇది కొద్దిగా డైనమిక్స్ మారే అవకాశం కనిపిస్తుంది. దాదాపు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 10,730 క్రోర్స్ ఆఫ్ ఆర్డర్ వచ్చింది. అధికంగా 12 Su-30 MKE ఫైటర్ జెట్స్ని తయారు చేసేందుకు వాళ్ళ నాసిక్ ప్లాంట్లో. సో రాబోయే రోజుల్లో గతంలో కూడా ఒకసారి చెప్పాను నేను, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, BEL, మిధాని లాంటి కంపెనీస్ ఏంటంటే బాగా బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ ఆత్మనిర్భర్ భారత్ గురించి లేకుంటే ఇండియాలో ఇండిజినస్ ప్రోడక్ట్స్ తయారు చేసే అంశాల్లో ఎక్కువగా ఫోకస్ పెడుతుంది కాబట్టి. సో ఇప్పటికి కూడా ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్లో వస్తే ఈ స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ స్పేస్లో మిగిలిన పీర్ కంపారిజన్ చేసేందుకు ప్లేయర్స్ ఎవరు లేరు కాబట్టి. బిజినెస్ స్టాండర్డ్ చూద్దాం. CBA బుక్స్ GVK గ్రూప్ చీఫ్ సన్ ఫర్ ముంబై ఎయిర్పోర్ట్ స్కామ్. సో ముంబై ఎయిర్పోర్ట్ స్కామ్ జరిగింది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు. దాదాపు 700 కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించారని చెప్పి వార్త వచ్చింది. సో దీనికి సంబంధించి ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది. ఇది సో ఇప్పటికే కొద్ది గొప్ప బయటపడాలి అన్ని తాపత్రయపడుతున్న GVK గ్రూప్కి ఇదొక మరొక ఎదురు దెబ్బగానే దీన్ని చెప్పుకోవచ్చు. స్టాక్ లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరిగింది. సో ఇక నుంచి దాని ఇంపాక్ట్ డౌన్ సైడ్ ఉండడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అండ్ JSW టు బ్రింగ్ డౌన్ చైనా ఇంపోర్ట్స్ టు 0 in 2 years. సో ఇప్పుడు అంతా యాంటీ చైనా థీమ్ నడుస్తుంది కాబట్టి అందరూ దే వాంట్ టు టేక్ ఏ పై అవుట్ ఆఫ్ ఇట్. అండ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ ఆన్ ద రైజ్. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా అనూహ్యంగా పెరిగాయి. యంగ్ ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ యువరక్తం మార్కెట్స్లోకి చొచ్చుకు వస్తుంది. నా సలహా ఏంటంటే ఊరికే మార్కెట్స్లోకి రావాలన్న ఆలోచన, మార్కెట్స్లోకి రావడం ప్రోత్సాహకర అంశమే, కానీ నేర్చుకుని అంటే మార్కెట్స్ గురించి ఏదైనా టెక్నికల్స్, ఫండమెంటల్స్, సంథింగ్ ఆర్ ది అదర్, అసలు మార్కెట్ డైనమిక్స్ ఎట్లా వర్క్ చేస్తాయి అన్నవి నేర్చుకొని మార్కెట్స్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే మార్కెట్స్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఏదైనా డబ్బులు పోయినా మార్కెట్స్ని తిట్టుకోరు, అది మన ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అన్న దృష్టి ఉంటుంది కాబట్టి. సో ఒకసారి నేర్చుకుని రావడం మంచిది మార్కెట్స్లోకి. అండ్ 95% ఆఫ్ మనకి జంప్ ఉంది యావరేజ్ డైలీ ట్రేడింగ్ వాల్యూమ్లో అని చెప్పి NSE డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో దాదాపు 61,500 కోట్ల రూపాయల డే ట్రేడింగ్ వాల్యూమ్ జరుగుతుంది. గతంతో పోల్చుకున్నట్టయితే 95% ఆఫ్ జంప్ వచ్చిందని చెప్పి ICICI సెక్యూరిటీస్ ఒక నివేదికలో చెప్తుంది. ఇది కాకుండా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో కూడా చాలా స్ట్రాంగ్ జంప్ ఉంది. డీమ్యాట్ అకౌంట్స్ బాగా పెరిగాయి. సో అన్నీ చాలా ప్రోత్సాహకరంగా ఉంది. లిక్విడిటీ ర్యాలీ మార్కెట్స్ డ్రైవ్ చేస్తుంది. కాకపోతే లిక్విడిటీ ర్యాలీ లోయర్ లెవెల్స్ అంటే చీప్ స్టాక్స్ని, జంక్ స్టాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిలో మనం పెరుగుదల చూస్తున్నాం. సో చిన్న స్టాక్స్కి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అన్న స్టాక్స్ కాకుండా అందులో క్వాలిటీ ఏ మేరకు ఉందని చూసుకొని స్టాక్ పిక్ చేసుకోవడం ఉత్తమం అని చెప్పి సలహా. ఇంకా CV's స్పాయిల్ ఆటో ఫైనాన్షియర్స్ పార్టీ. సో ఆటో ఫైనాన్షియర్స్కి అంటే ఇండియా లాక్డౌన్ నుంచి కోలుకుంటుందని అనుకుంటున్నాం కానీ బట్ ఇంకా కొన్ని పాకెట్స్లో లైక్ మళ్ళీ ముంబైలో 10 days ఆఫ్ స్ట్రిక్ట్ లాక్డౌన్ అమలు చేయబోతున్నారు. దక్షిణాది ప్రాంతాల్లో తమిళనాడు పరిస్థితి అట్లాగే ఉంది. వీలైతే తెలంగాణలో కూడా అదే ఆలోచన ఉంది. సో పెద్ద స్టేట్స్ అండ్ వెస్ట్ బెంగాల్ ఇప్పటికే మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది మేజర్ మెట్రో నగరాలని ఎక్కడికెక్కడ స్తంభించిపోయే పరిస్థితుల్లో ఇంకా ఈ లాజిస్టిక్ యాక్టివిటీ ఆ స్థాయిలో పెరగలేదు. దీనివల్ల ఏవైతే కమర్షియల్ వెహికల్స్కి లోన్స్ ఇచ్చున్నారో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫినాన్స్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫినాన్స్, సుందరం ఫినాన్స్, చోలా ఫినాన్స్, M&M ఫినాన్స్ లాంటి కంపెనీస్కి కాస్త దెబ్బ పడేట్టు కనిపిస్తుంది. మేబీ ఇది రాబోయే రోజులు ఎట్లా అవుతుందో చూసి అప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. కానీ ఫ్రెష్గా పడ్డాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం NPL భారం పెరిగి కంపెనీకి ఇబ్బందులు రావచ్చు. సో అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోండి. ఇక ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ టు చెక్ ఇన్ బై 2020. చాలామంది అనుకుంటున్నారు
సో ఐఆర్సీటీసీ ఇప్పటికీ 2 ట్రైన్లు ఉన్నాయి, మరొక 150 ట్రైన్ల దాకా రాబోతున్నాయి. సో ఐఆర్సీటీసీ స్టాక్ మనం పట్టుకోలేము ఇంకా అని. సో ఫస్ట్ ప్రైవేట్ ట్రైన్ని బై 2023 ఇస్తామని చెప్పింది, కానీ అది ఐఆర్సీటీసీకి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు. దీనికోసం వాళ్ళు ప్రైవేట్ కంపెనీస్ని ఆహ్వానించారు. సో అందులో ఐఆర్సీటీసీ ఏ మేరకు దక్కించుకుంటుంది, ఎన్ని దక్కించుకుంటుంది ఆ బిడ్స్లో అని చెప్పి అది తర్వాత నిర్ణయం, కానీ ఎప్పుడు బై 2023కి ఇది జరిగే ప్రక్రియ. సో ఇప్పటికిప్పుడు వెళ్ళి ఐఆర్సీటీసీ స్టాక్ని దీని గురించి కొనుగోలు చేసి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కాస్త ఆలోచించి అన్నీ క్లియర్ కట్గా మనకు తెలిసిన తర్వాత అప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం మంచిది అనేది సలహా. ఇక టాటా సన్స్ టు రైజ్ పవర్ ఆన్ స్టేక్ టు 45%. సో టాటా పవర్లో స్టేక్ని కొనుగోలు చేస్తుంది. గతంలో కూడా మనకి టాటా కెమికల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్స్, ఇండియన్ హోటల్స్, టాటా మోటార్స్, డీవీఆర్ లాంటి కంపెనీస్లో టాటా సన్స్ స్టేక్ పెంచుకుంటూ వచ్చింది. టాటా సన్స్ అనేది ఒక మదర్ కంపెనీ. సో ఇవన్నీ వాటి సబ్సిడరీ కంపెనీస్ అన్ని టాటా సన్స్ కింద ఉంటాయి. కాబట్టి అవసరాన్ని బట్టి టాటా సన్స్ అన్న ఆ కంపెనీ వీటిలో స్టేక్స్ కొనుగోలు చేసుకొని వాటాలను పెంచుకుంటూ ఉంటుంది. సో అలాంటి టాటా సన్స్ ఇప్పుడు దాదాపు 2,600 కోట్ల రూపాయలు పెట్టి 45% దాకా టాటా పవర్లో స్టేక్ అధికంగా తీసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్ షేర్ కంటే కాస్త ప్రీమియం ధరను చెల్లించి మరి 15% ప్రీమియంని చెల్లించి ఈక్విటీలను కొనుగోలు చేస్తుంది 53 రూపాయల చొప్పున. ఇది ఒక మేజర్ న్యూస్. రాబోయే రోజుల్లో టాటా పవర్కి మరికొద్ది పవర్ వచ్చే అవకాశం ఇక్కడి నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పవర్ కంపెనీస్ చాలా కాలం పాటు డికేట్స్ నుంచి అవి అండర్ పర్ఫార్మెన్స్ చేస్తూ వస్తున్నాయి, లగాడ్స్గా ఉన్నాయి. కాబట్టి మేబీ వాటిలో మళ్ళీ కొద్దిగా కొత్త ఆసక్తి చిగురించే అవకాశం కనిపిస్తుంది పవర్ స్పేస్లో. ఇక మింట్లో ఒక స్టోరీ చూద్దాం. లో రీప్లేస్మెంట్ డిమాండ్, మిస్సింగ్ అప్గ్రేడ్స్ పుట్ ఆటో రివైవల్ అట్ రిస్క్. సో జూన్ నెలలో ఆటో సేల్స్ బాగా ఉన్నాయి, బాగా పెరిగాయి. కాకపోతే ఇదే సేల్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయా లేదా తర్వాత అన్నది ఒక డౌట్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ 2-3 నెలల లాక్డౌన్ గ్యాప్ తర్వాత చాలామంది పెండింగ్లో ఉన్న సేల్స్ అంతా కూడా ఒకేసారి వచ్చి మీద పడి కొనుగోలు చేయడం వల్ల మనకి 2 వీలర్ సేల్స్లో కానీ 4 వీలర్ సేల్స్లో కానీ జంప్ కనిపించింది. బట్ తగ్గుతున్న ఆదాయాలు, శాలరీ కట్స్కి సంబంధించి ఇవన్నీ మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ స్థాయిలో ఈ పెంటప్ డిమాండ్ అనేది ఇట్లాగే కొనసాగుతుందా లేదా అనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్న ఈ పరిస్థితుల్లో ఫ్రెష్గా ఆటో ప్యాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు జస్ట్ ఒక 1 or 2 months వెయిట్ చేసి క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేస్తే మంచిది అన్నది మింట్ చెప్తున్న సలహా. సో ఇది ఈరోజు ప్రధాన బిజినెస్ హెడ్లైన్స్. అండ్ ఇవాళ చాలా న్యూస్ కవర్ చేసినట్టున్నాం, కొద్దిగా సుదీర్ఘంగా కూడా అయింది. సో పేషెంట్గా మీరు విన్నారని చెప్పి ఆశిస్తున్నాను. సో వీటిని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయాలని చెప్పి పదే కోరుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ మనం ఇందులో పెడుతున్నాం కాబట్టి అందరికీ దీనికి సంబంధించిన ఫలాలు అందితే సో మనం చేసిన ప్రయత్నానికి కూడా కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది, మీరు వెన్ను తట్టి ప్రోత్సహించినట్టు అవుతుందని చెప్పి భావిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్.